షర్మిల నోరిప్పాల్సినటువంటి సందర్భం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక్క చుక్క నీరు నష్టం జరిగినా ఊరుకోనని చెప్పుకొచ్చింది. ఇప్పుడు స్వయంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏకంగా వీళ్ళ నాన్న చెప్పినటువంటి ఏదైతే 850 అడుగుల పైన నీళ్లు నిల్వ ఉంటే తద్వారా పోతిరెడ్డిపాడికి నీళ్ళు వచ్చేటటువంటి విధంగా తీసుకొచ్చినటువంటి విధానాన్ని మార్చేసి 836 అక్కడ 884 దాకా అవసరం, 836 అడుగులే నిల్వ ఉంచాలి అని అసెంబ్లీలో తీర్మానం చేశారు. అంటే పోతిరెడ్డిపాడికి చొక్క నీరు రాదు, అంటే రాయలసీమకి చొక్క నీరు రాదు. ఇది చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తాజాగా చేసినటువంటి తీర్మానం. సరే వాళ్ళ చేతిలో ఉందా లేదా అంటే కేఆర్ఎంబి చేతిలోకి వెళ్తుంది. కేఆర్ఎంబి డెసిషన్ అనేటువంటిది ఫైనల్, కానీ కేఆర్ఎంబికి ఇవ్వనంటున్నారు ప్రాజెక్ట్. అంటే ఆంధ్రాకి అన్యాయం చేస్తున్నాం అంటున్నారు. ఆంధ్రాకి అన్యాయం అని చెప్పకుండా ఆంధ్ర దోచుకెళ్తుంది అంటున్నారు. ఇంకోటి, జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పటి నుంచి నీళ్లు పట్టుకుపోతున్నాడు, బలవంతంగా దోచుకుపోతున్నాడు అని చెప్తున్నారు. మరి ఈవిడేమో ఇక్కడ ప్రతి ఊర్లో తెలంగాణ రాయలసీమ ప్రాజెక్టులను పట్టించుకోవట్లేదు అంటుంది. వాళ్ళేమో రాయలసీమ ఎత్తిపోతల పథకం, పోతిరెడ్డిపాడు పొక్క పెంచడం ఇట్లాంటివి చేసి కేసీఆర్తో అలైబలై చేసి సైలెంట్గా ఎత్తుకుపోతున్నారు అంటున్నారు. రేవంత్ రెడ్డి నేతృత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నది కరెక్టా, లేకపోతే అదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఆంధ్ర పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి షర్మిల చెప్తున్నది రైటా? ఒకనాడు విభజన సందర్భంలో ఇదే విధమైన మోసం, ఇదే పచ్చి దగ, రాష్ట్రానికి నీళ్ల వల్ల అన్యాయం జరిగిందని కాంగ్రెస్ పార్టీని, మరి అదే కాంగ్రెస్ పార్టీ అన్యాయం జరిగింది రాష్ట్రాన్ని మొక్కలు చేసింది. మళ్ళీ ఇప్పుడు ఆంధ్ర తెలంగాణల మధ్య చిచ్చు పెడుతుంటే ఇక్కడ ఈవిడ దావన ఈవిడ, అక్కడ వాళ్ళ దావన వాళ్ళు మాట్లాడుతుంటే ఇప్పుడు షర్మిల ఏం చేద్దాం అనుకుంటుంది? మరొకసారి రాష్ట్రాన్ని విభజించడానికి రెడీ అవుతుందా ఏంటనేది తెలుసుకోవాల్సింది.